హలో, వెల్కమ్ బ్యాక్ టు డాట్ ఫోకస్ లైఫ్ ఇంగ్లీష్ ఛానల్. ఇప్పుడు మీరు చూడబోయేది ఏంటంటే విల్ హ్యావ్, షెల్ హ్యావ్, షెల్ హ్యావ్, విల్ హ్యావ్ అని బట్టి సెంటెన్స్ రూపంలో మనం ఏ విధంగా అనేది ఈ వీడియోలో మనం చూడబోతున్నాం. ఇక్కడ షెల్ హ్యావ్, విల్ హ్యావ్ అంటే పాస్ట్ యాక్షన్స్ ఇన్ ఫ్యూచర్, పాస్ట్ యాక్షన్స్ ఇన్ ఫ్యూచర్. సరే, దాన్ని బట్టి ఇక్కడ సబ్జెక్ట్, నౌన్, ప్రొనౌన్. సరే, ఐ వి ఫస్ట్ పర్సన్కి షెల్ హ్యావ్ వస్తుంది, హెల్పింగ్ వర్బ్. అదేవిధంగా యూ, దే, హీ, షీ, ఇట్ ఇవన్నిటికి కూడా విల్ హ్యావ్ వస్తుంది. దాన్ని మీరు గమనించాలి. సరే, తర్వాత దాన్ని బట్టి ఇక్కడ వెర్బ్ యూజ్డ్ ఇన్, వెర్బ్ యూజ్డ్ ఇన్ పాస్ట్ పార్టిసిపల్ ఫామ్, పాస్ట్ పార్టిసిపల్ ఫామ్ అన్నమాట. సరే, దాన్ని బట్టి ఇక్కడ యూస్ ఎలా to express an action that will already have happened at some time in the future అని. సో దాన్ని బట్టి తెలుగులో ఏముంది, భవిష్యత్తులో ఒకనొక సమయానికి జరిగి ఉండే పనిని తెలిపేటప్పుడు తెలుగులోని ఈ విధంగా. సరే, దాన్ని బట్టి ఇక్కడ నెక్స్ట్ కీవర్డ్స్. కీవర్డ్స్ అంటే ఏంటి ఇక్కడ? టుమారో, బై నెక్స్ట్ డే, అదేవిధంగా బై ద టైమ్, విత్ ఇన్, ఇవన్నీ కూడా కీవర్డ్స్ అంటారు. సరే, దాన్ని బట్టి ఇక్కడ ఏముంది, నెగటివ్ కాంట్రాక్షన్స్లో షెల్ ప్లస్ నాట్ ప్లస్ హ్యావ్, షెల్ ప్లస్ నాట్ ప్లస్ హ్యావ్ ఏమవుతుంది ఇక్కడ? షాలింట్ హ్యావ్ షార్ట్గా. అదేవిధంగా విల్ ప్లస్ నాట్ ప్లస్ హ్యావ్, దాన్ని బట్టి ఇక్కడ won't have అని షార్ట్ ఫామ్, షార్ట్గా won't have అని. మరి కంటిన్యూషన్లో చూస్తే ఇక్కడ సెంటెన్స్ రూపంలో మీకు ఒక క్లారిటీ ఎలా? ఐ షల్ హ్యావ్ లెర్న్డ్ ఇంగ్లీష్ బై నెక్స్ట్ మంత్ అని ఉంది ఫస్ట్ సెంటెన్స్. దాన్ని బట్టి ఇక్కడ తెలుగులో నేను వచ్చే నెల కల్లా ఈ ఇంగ్లీష్ నేర్చుకుని ఉంటాను, నేను వచ్చే నెలల కల్లా ఇంగ్లీష్ నేర్చుకొని ఉంటాను, వచ్చే నెల నేర్చుకొని ఉంటానని. తర్వాత నెక్స్ట్ ఏంటి? షల్ ఐ హ్యావ్ లెర్న్డ్ ఇంగ్లీష్ బై నెక్స్ట్ మంత్, అదే క్వశ్చన్ రూపంలో. దాన్ని బట్టి తెలుగులో నేను వచ్చే నెల కల్లా ఇంగ్లీష్ నేర్చుకుంటానా అని మీకు మీరే డౌట్గా చెప్పడం అన్నమాట, క్వశ్చన్ రూపంలో. తర్వాత ఇక్కడ ఐ షాలింట్ హ్యావ్ లెర్న్డ్ ఇంగ్లీష్ బై నెక్స్ట్ మంత్ కాదు అని. ఎలా? నేను వచ్చే నెల కల్లా ఇంగ్లీష్ నేర్చుకొని ఉండను అని. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ షాలింట్ ఐ హ్యావ్ లెర్న్డ్ ఇంగ్లీష్ బై నెక్స్ట్ మంత్, ఫోర్త్ సెంటెన్స్ అన్నమాట. షాలింట్ హ్యావ్ ఐ లెర్న్డ్ ఇంగ్లీష్ బై నెక్స్ట్ మంత్, దాన్ని బట్టి ఇక్కడ ఏముంది, నేను వచ్చే నెల కల్లా ఇంగ్లీష్ నేర్చుకొని ఉంటానా అని క్వశ్చన్ రూపంలో. ఇక్కడ 4 సెంటెన్స్ ఉన్నాయి. ప్రతి సెంటెన్స్లోనూ వచ్చే డిఫరెన్స్ని మీరు తెలుసుకోవాలన్నమాట. నెక్స్ట్ హీ విల్ హ్యావ్ వాచ్డ్ ఎ మూవీ బై టుమారో అని ఉంది. దాన్ని బట్టి ఇక్కడ తెలుగులో అతడు రేపటికల్లా సినిమా చూసి ఉంటాడు అని ఖచ్చితంగా. దాన్ని బట్టి ఇక్కడ నెక్స్ట్ కంటిన్యూస్లో చూస్తే విల్ హీ హ్యావ్ వాచ్డ్ ఎ మూవీ బై టుమారో, క్వశ్చన్ రూమ్లో ఈ సెంటెన్స్ మారింది. దాన్ని బట్టి ఇక్కడ అతడు రేపటికల్లా సినిమా చూసి ఉంటాడా అని. తర్వాత నెక్స్ట్ కంటిన్యూస్కి వెళ్ళేటప్పుడు హీ వోంట్ హ్యావ్ వాచ్డ్ ఎ మూవీ బై టుమారో అని ఉంది. ఈ థర్డ్ సెంటెన్స్లో మనం చూసేటప్పుడు అతడు రేపటికల్లా సినిమా చూసి ఉండడు అని. తర్వాత ఫోర్త్ సెంటెన్స్లో వోంట్ హీ హ్యావ్ వాచ్డ్ ఎ మూవీ బై టుమారో అని ఉంది. దాన్ని బట్టి తెలుగులో అతడు రేపటికల్లా సినిమా చూసి ఉంటాడా అని క్వశ్చన్ రూపంలో అన్నమాట. ప్రతి సెంటెన్స్లోనూ వచ్చే డిఫరెన్స్ని మీరు తెలుసుకోవాలన్నమాట. మీరు కంటిన్యూస్గా చూసి నేర్చుకునేటప్పుడు క్లియర్గా పర్ఫెక్ట్గా మీరు తయారవుతారు. అందుకని చూడండి, పదే పదే చూడండి, నేర్చుకునే విధానాన్ని బట్టి షేర్ చేయండి, ప్రాక్టీస్ చేయండి బాగా. అదేవిధంగా కామెంట్ చేయండి, లైక్ చేయండి. తప్పనిసరిగా మీరు
సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్ టు వాచింగ్ అవర్ డాట్ ఫోకస్ లైవ్ ఇంగ్లీష్ ఛానల్.